హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏమంటే ఏపీడిఎస్సికి సంబంధించి బయోసైన్స్ మెథడాలజీ క్వశ్చన్స్ అయితే కొన్ని చేసుకుందాం. వీడియో లాగా పార్ట్ 1 పార్ట్ 2 లాగా చేస్తాను ఒక్కొక్క చాప్టర్ వచ్చేసి, ఎందుకంటే ఒక చాప్టర్కి సంబంధించి చాలా వీడియోలు ఉండడం జరుగుతుంది. జీవశాస్త్ర అభ్యసన ఉద్దేశాలు విలువలు అనే చాప్టర్ నుంచి మనం చేద్దాం ప్రాక్టీస్ బిట్స్. ఓకేనా? ఎన్సిఎఫ్ 2005 ప్రకారం విజ్ఞాన శాస్త్ర ఉద్దేశం క్రింది విధంగా ఉంటుంది అని అడిగారు. విద్యార్థికి ప్రామాణికంగా, వాస్తవ జీవితానికి అనుగుణంగా, వాస్తవ విజ్ఞానానికి అనుగుణంగా పైవన్నీ. ఓకేనా? మనకి ఏదైనా కూడా ఎన్సిఎఫ్ 2005 ప్రకారం విజ్ఞాన శాస్త్ర ఉద్దేశం అనేది విద్యార్థికి ప్రామాణికంగా ఉండాలి, ప్లస్ వాస్తవ జీవితానికి, వాస్తవ విజ్ఞానానికి కూడా అనుగుణంగా ఉండాలి. ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. పైవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వానిలో ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యం ఏమిటి అని అడిగారు. ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాలు ఉన్నాయి మనకి. ఓకేనా? విలువలు కావచ్చు, లేదంటే వైఖరులు కావచ్చు, శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి, విరామ సమయ సద్వినియోగం, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఈ చాప్టర్లో వస్తాయి. ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యం వచ్చేసి పరిశీలించడం, ప్రాకల్పనలు రూపొందించడం, ప్రయోగాలు చేయడం, చరాంశాలను కనుగొనడం. మనకి ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యం వచ్చేసి పరిశీలన. ఓకేనా? పరిశీలించడం, అబ్జర్వేషన్ అంటాం కదా ఇంగ్లీష్లో, అదనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యం కానిది ఏది అని అడిగారు. మనకి పైన క్వశ్చన్ వచ్చేసి ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యం ఏది అని అడిగితే ఇందులో కానిది అడగడం జరిగింది. సమాచార ప్రసారం, అనుమతి చేయడం, కొలమానం, పరికరాలను వినియోగించడం అనేది మనకి ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యం కిందకి రాదు. ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాలు. ఏవి? సమాచార ప్రసారం కావచ్చు, అనుమతి చేయడం కావచ్చు, కొలమానం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాలు. పరికరాలను వినియోగించడం మాత్రం మనకి ప్రాథమిక నైపుణ్యం కాదు. 4th క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సమగ్ర ప్రక్రియ నైపుణ్యం ఏమిటి అని అడిగారు. సమాచార ప్రసారం, అనుమతి చేయడం, కొలమానం, పరికరాలను వినియోగించడం. మనకి ఈ 3 ఏమొస్తాయంటే ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాలు. ఓకేనా? ఈ 3 కూడా మనకి ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాలు. పరికరాలను వినియోగించడం అనేది మనకి సమగ్ర ప్రక్రియ నైపుణ్యం కిందకి వస్తుంది. సో మనం ఇప్పుడు ఆన్సర్ ఏం తీసుకోవాలంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో సమగ్ర ప్రక్రియ నైపుణ్యం కానిదేది అని అడిగారు. పైన సమగ్ర ప్రక్రియ నైపుణ్యం ఏది అని అడిగారు, ఇవి వచ్చేసి కానిదేది అని అడిగారు. పరిశీలించడం, ప్రాకల్పనలు రూపొందించడం, ప్రయోగాలు చేయడం, చరాంశాలను కనుగొనడం. ఓకేనా? ఇవన్నీ వచ్చేసి సమగ్ర ప్రక్రియ నైపుణ్యం కిందకు వస్తాయి. పరిశీలించడం మాత్రం ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యం కిందకు వస్తుంది. సో సమగ్ర ప్రక్రియ నైపుణ్యం కానిది ఏది అన్నారంటే పరిశీలించడం, అబ్జర్వేషన్. ఇదేంటి గుర్తుంచుకోండి, ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యం, సమగ్ర ప్రక్రియ నైపుణ్యం కాదు. శాస్త్రీయ నిగ్రహం శాస్త్రీయ వైఖరిలో లేని అంశం. ఓకేనా? సాక్ష్యాలను గౌరవించడం, మూఢనమ్మకాలను విశ్వసించడం, సంశయవాదంను కలిగి ఉండడం, పట్టుదలను కలిగి ఉండడం. మనకి శాస్త్రీయ నిగ్రహం శాస్త్రీయ వైఖరిలో లేని అంశం ఏమిటంటే మూఢనమ్మకాలను విశ్వసించడం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మూఢనమ్మకాలను విశ్వసించరు శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ నిగ్రహం కలవారు. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, ఎప్పుడు అనే ప్రశ్నల ద్వారా సమాచారాన్ని సేకరించి ఆలోచించి ఒక నిర్ధారణకు వచ్చే ప్రక్రియ ఏమిటి అని అడిగారు. ఇది వచ్చేసి మనకి సృజనాత్మక ఆలోచన, తార్కిక ఆలోచన, విమర్శనాత్మక ఆలోచన, ఊహాత్మక ఆలోచన. రైట్ ఆన్సర్ వచ్చేసి విమర్శనాత్మక ఆలోచన అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏంటి, ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్ మార్క్ టైప్ క్వశ్చన్స్ అంటాం కదా. ఇవన్నీ అడిగితే ఎంత విమర్శిస్తున్నాడు, ఎంత క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు అంటాం కదా. సో అట్లా అన్నమాట విమర్శనాత్మక ఆలోచన. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఒక కారణంతో ఆలోచించడం అనేది ఏంటి అంటే సృజనాత్మక ఆలోచన,
తార్కిక ఆలోచన, విమర్శనాత్మక ఆలోచన, ఊహాత్మక ఆలోచన. ఒక రీజన్ ఉంది, ఒక రీజన్తో ఆలోచించడం అంటే అది లాజికల్ థింకింగ్ అవుతుంది, అంటే తార్కిక ఆలోచన అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సంశయవాదం అనగా ఏమి? సంశయవాదం అంటే ఏంటి? ఒక ఎవరైనా మూఢనమ్మకాలను నమ్ముతున్నారు, లేదంటే ఇంకేదైనా నమ్ముతున్నారు, పాతకాలం నాటి వాటిని అన్నిటిని నమ్ముతున్నారు, దాన్ని సంశయవాదం అంటారు. వాటిని ప్రశ్నించే తత్వాన్నే సంశయవాదం అంటారు. అంటే ప్రజల్లో ఉన్న గుడ్డి నమ్మకాలను, మూఢనమ్మకాలను ప్రశ్నించే తత్వం. ఓకేనా? మానవులకు సహజంగానే తెలుసుకోవాలనే బలమైన కోరిక ఉంటుంది అని అన్నవారు ఎవరు? మానవులకు సహజంగానే తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది అన్నవారు ఎవరు అంటే అరిస్టాటిల్ గారు. ఓకేనా? అరిస్టాటిల్. దారాంశత, సరళత, మౌలికత, విపులీకరణ అనేవి దీనిలోని అంశాలు. దేనిలో భాగంగా ఈ అంశాలన్నీ ఉన్నాయి? దారాంశత కానీ, సరళత కానీ, మౌలికత కానీ, విపులీకరణ కానీ, ఈ అంశాలన్నీ దేనిలో ఉన్నాయి అంటే సృజనాత్మకత, క్రియేటివిటీలోని అంశాలు ఇవన్నీ కూడాను. పేటిక వెలుపల ఆలోచన విధానం అని దేనిని అంటారు అంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అని. ఎక్కువ క్రియేటివిటీలు అవి ఇవి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేస్తున్నారు అంటాం కదా మనం. సో పేటిక వెలుపల ఆలోచన విధానం అని దీన్ని అంటారంటే సృజనాత్మక ఆలోచన, అంటే క్రియేటివ్ థింకింగ్ని పేటిక వెలుపలి ఆలోచన విధానం లేదా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంతకుముందు పరిష్కరించబడని ప్రశ్నకు సమాధానం ఇక్కడ మిస్టేక్ పడింది. సమాధానం కావాలి. ఓకేనా? సమాధానం కావాలి అంటే అన్ని దారులు తెరిచి ఉండాలి అన్నది ఎవరు? ఓకేనా? ఇంతకుముందు పరిష్కరించబడిన దాన్ని అంటే ఒక క్వశ్చన్ ఉంది, దాని ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని ఇంతకుముందు సాల్వ్ చెయ్యలేదు, దానికి ఇప్పుడు సొల్యూషన్ కావాలి అంటే అన్ని దారులు తెరిచి ఉండాలి అని అన్నది ఎవరంటే ఫేమస్. ఓకేనా? ఆప్షన్ 2. 10 సంవత్సరాల వయసులో తన రూమ్లో ప్రయోగశాలను ఏర్పాటు ఇది రూమ్లో అండి. 10 సంవత్సరాల వయసులో తన రూమ్లో ప్రయోగశాలను ఏర్పాటు చేసుకొని ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త, ఎలక్ట్రానిక్ సర్క్యూట్తో ప్రయోగాలు చేసి దొంగలను పట్టే అలారంను తయారు చేసిన శాస్త్రవేత్త, అణుబాంబు వాస్తుశిల్పి, నోబెల్ బహుమతి పొందిన భౌతిక శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. ఫేమస్ గారు. ఓకేనా? ఫేమస్. నెక్స్ట్, రవి సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో ఉపయోగించుకొనెను, అయినా అతనిలో పెంపొందిన విలువ ఏమిటి? ఉపయోగించుకున్నాడు కాబట్టి ఆ విలువ ఉపయోగాత్మక విలువ. సింపుల్. విద్యార్థి పుష్పం యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించెను, అయినా అతనిలో పెంపొందిన విలువలేమిటి? మనకి ఈ విలువలు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఉపయోగాత్మక విలువ, క్రమశిక్షణ విలువ, నైతిక విలువ, బౌద్ధిక విలువ, సౌందర్య విలువ, సృజనాత్మక విలువ, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా? వీటిని కంపల్సరీ నేర్చుకోవాల్సిందే మీరు. విద్యార్థి పుష్పం యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించాను, అయినా అతనిలో పెంపొందిన విలువ ఏమిటి అని అడిగారు. ఇది వచ్చేసి సృజనాత్మక విలువ. అందులో ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించాడు అనమాట. ఆస్వాదించడం వల్ల సృజనాత్మక విలువ పెంపొందుతుంది. వినాయకుడు మహిమ వల్ల పాలు తాగుతున్నాడు అనే విషయాన్ని విద్యార్థి ఖండించాడు, అయినా అతనిలో పెంపొందిన విలువ ఏమిటి? ఇది వచ్చేసి శాస్త్రీయ వైఖరి. శాస్త్రీయ వైఖరి ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లాంటి మూఢనమ్మకాలను ఖండించగలుగుతారు. ఇప్పుడు అది మూఢనమ్మకం, వినాయకుడు పాలు తాగుతున్నాడు అనేది ఒక మూఢనమ్మకం అయితే దాన్ని ఖండించాడు కాబట్టి అతనిలో పెంపొందిన విలువ ఏంటి అంటే శాస్త్రీయ వైఖరి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. పవన్ జీవశాస్త్ర అధ్యయనం వల్ల మేలైన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు, అయినా అతనిలో పెంపొందిన విలువ ఏమిటి? ఓకేనా? వృత్తిపరమైన విలువ, ఇది ఆప్షన్ 2 అండి. ఉన్నత జీవితానికి భూమిక, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ. జీవశాస్త్ర అధ్యయనం వల్ల మేలైన జీవనాన్ని గడుపుతున్నాడు, అతనిలో పెంపొందిన విలువ ఏమిటి అంటే ఉన్నత జీవితానికి భూమిక.
ఓకేనా. ఉన్నత జీవితానికి భూమిక అనేది పెంపొందింది. కిషన్ జీవశాస్త్ర అధ్యయనం వల్ల క్రమమైన జీవనాన్ని గడుపుతున్నాడు. అయినా అతనిలో పెంపొందిన విలువ ఏమిటి? ఇది వచ్చేసి క్రమశిక్షణ విలువ. పై క్వశ్చన్ ఏంటంటే మనకి మేలైన జీవనాన్ని గడుపుతున్నాడు, ఇక్కడ మాత్రం క్రమమైన జీవితాన్ని గడుపుతున్నాడు. మేలైన జీవితం గడిపితేనేమో ఉన్నత జీవితానికి భూమిక, ఇట్లా క్రమమైన జీవితాన్ని గడుపుతున్నాడు అంటే క్రమశిక్షణ విలువ. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. శాస్త్రీయ వైఖరిని పెంపొందించని ప్రక్రియ, పెంపొందించేది కాదు, పెంపొందించనిది. ఓకేనా. శాస్త్రీయ నియమాలు కంఠత చేయుట. శాస్త్రీయ నియమాలు కంఠస్థం చేసినంత మాత్రాన, బట్టి పట్టి నేర్చుకున్నంత మాత్రాన మనకి శాస్త్రీయ వైఖరి పెంపొందింపబడదు. అంటే శాస్త్రీయ వైఖరి మనలో పెరగదు. ఓకేనా. ఇవన్నీ చేయడం వల్ల మనకి శాస్త్రీయ వైఖరి పెరుగుతుంది, దీనివల్ల పెరగదు. నెక్స్ట్, జానకిలో సత్యం, శివం, సుందరం అనే విలువలు పెరిగిన ఆమెలో పెంపొందిన విలువ ఏమిటి అని అడిగారు. అది వచ్చేసి నైతిక విలువ. వెంకట్ విశ్వంలోని ప్రతి విషయంలో గల క్రమాన్ని, సౌష్ఠవాన్ని, సౌందర్యాన్ని, మృదుత్వాన్ని, రమణీయతను అభినందించిన అతనిలో పెంపొందిన విలువ ఏమిటి అని అడిగారు. ఇది వచ్చేసి సౌందర్య విలువ. ఓకేనా. 4th ఆప్షన్. లక్ష్మి సంస్కృతి సాంప్రదాయాలు రక్షించి వాటిని ఒక తరం నుంచి మరొక తరానికి అందించినది. అయినా ఆమెలో పెంపొందిన విలువ ఏమిటి అని అడిగారు. అది వచ్చేసి సాంస్కృతిక విలువ. సంస్కృతి సంప్రదాయాలను రక్షించింది కాబట్టి సాంస్కృతిక విలువ. శ్రీకాంత్ జీవశాస్త్ర అధ్యయనం వల్ల జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా మారిన అతనిలో పెంపొందిన విలువ ఏమిటి అని అడిగారు. ఓకేనా. ఇది వచ్చేసి వృత్తిపరమైన విలువ. విద్యార్థులు జీవశాస్త్ర అధ్యయనం వల్ల భవిష్యత్తులో వృత్తిని ఎన్నుకుంటారు అని తెలియజేయు విలువ ఏమిటి? ఇది వచ్చేసి మనకి వృత్తి విలువ. వృత్తి గురించి కాబట్టి వృత్తి విలువ. ఇవండి మనకి ఈరోజు క్వశ్చన్స్ కొన్ని చేసుకున్నాం. పార్ట్ 1లో ఒక 25 చేసుకున్న, రిమైనింగ్ పార్ట్ 2లో చేస్తాను. ఇంకా మీకు ఏమైనా టాపిక్ ఇట్లా క్వశ్చన్స్ వైజ్గా కాకుండా టాపిక్ కావాలి అంటే మాత్రం మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, అది కూడా చెప్పడానికి ట్రై చేస్తాను.